ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటిని అందంగా తయారు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇంటీరియర్‌కి అయితే చాలా డబ్బులు అవుతాయి. మరి అంత బడ్జెట్ పెట్టలేము. కానీ మా ఇల్లు మాత్రం క్లాసీగా ఉండాలి ఎలా అని చాలా మంది ఆలోచిస్తారు గదా! సో వాళ్ళ కోసం నేను తీసుకొచ్చాను డబ్ల్యూపీసీ ప్యానెల్స్, పీవీసీ ప్యానెల్స్ ఇలా చాలా రకాల ప్యానెల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రెజెంట్ ఎస్ఈ గ్లోబల్ ఇంపోర్టర్స్‌లో ఉన్నానండి. సో అడ్రస్ చెప్తాను వెంటనే సేవ్ చేసుకోండి వీడియోని. మనకి ఇది కొండాపూర్ బ్రాంచ్‌లో ఉన్నాను. కొండాపూర్ మై హోమ్ మంగళ నియర్ బై ఈ షాప్ అనేది లొకేట్ అయ్యి ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఎస్ఈ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఫౌండర్ ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హలో సార్, నమస్తే. హలో అమ్మా. సార్ మీకు ఈ బిజినెస్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? దాదాపు 4 years బ్యాక్ వచ్చాము మేము ఇంటీరియర్ ప్రొడక్ట్స్ లోకి. ఓకే. గతంలో మేము ఒక కంపెనీలో ఇంపోర్టర్స్ దగ్గర నుంచి మేము డిస్ట్రిబ్యూటర్ కొన్ని తెలంగాణ, మహారాష్ట్ర చేసేవాళ్ళము. ఓకే. 4 years తర్వాత మేము కొత్తగా బిజినెస్ మేమే ఓన్ గా స్టార్ట్ చేయాలి, ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ లేని చాలా కస్టమర్కి ఇబ్బంది అయిపోతుంది, కింద పనిచేసే డీలర్స్ కానీ ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఇంపోర్టరు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, సబ్ డీలరు, నెక్స్ట్ కస్టమర్ 5వ ప్లేస్కి వెళ్తున్నారు. కాబట్టి కస్టమర్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. కస్టమర్ కాస్ట్ తగ్గించాలి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందించాలి, అప్పుడే మన మార్కెట్ సక్సెస్ ఉద్దేశంతో మేమే డైరెక్ట్ వివిధ కంట్రీస్ సెర్చ్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ప్రోడక్ట్ని చూసుకుని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మా ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఓన్ బ్రాండ్ మేము లాంచ్ చేసాము. దాదాపు 2 months లాంచ్ చేసాము మేము. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మా ప్రోడక్ట్స్ బయటకి మాకు డిఫరెన్స్ ఏంటి, అసలు మా ఓన్గా లాంచ్ చేయాలి, కస్టమర్ అడ్వాంటేజ్ ఏంటి, బిజినెస్ అడ్వాంటేజ్ ఏంటి. డీలర్షిప్ కాన్సెప్ట్ లేదన్నమాట. ఓకే, డైరెక్ట్ కస్టమర్, డైరెక్ట్ మేమే కస్టమర్, మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్ట్ మాకు వస్తుందా, మేము డైరెక్ట్ కస్టమర్కి వెళ్తుంది. ప్లస్ హైదరాబాద్ లో 4 branches ఉన్నాయి ఆల్రెడీ రైట్ నో ఉన్నాయి. ఇప్పుడు కొంపల్ ఒకటి, కొండాపూర్ ఒకటి, నాగోల్ ఒకటి, మియాపూర్ ఒకటి, 4 branches ఉన్నాయి. ప్లస్ మహారాష్ట్రలో కూడా ఆల్రెడీ పూణేలో షోరూమ్ ఉందమ్మా. ఏపీలో మనం 10th ఓపెన్ చేసాం, ఆటోనగర్, విజయవాడ ఆటోనగర్ ఓపెన్ చేసాం. ప్లస్ ఏ స్టేట్ ఆ స్టేట్ అక్కడి నుంచి ఫ్రాంచైజ్ అలాట్ చేస్తాం. ఎందుకంటే అన్ని స్టేట్ లో మనమే షోరూమ్ ఓపెన్ చేయలేం కాబట్టి ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మా ప్రోడక్ట్ అంతా కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. మినిమం ఒక 850 షోరూమ్ పెట్టుకుని ప్రోడక్ట్ ప్రతిదీ ఒక సింగిల్ డెమో పెట్టినా సరే అక్కడ మీకు బిజినెస్ చేయొచ్చు. చాలా అడ్వాంటేజ్ మార్కెట్ లో. ఫ్రాంచైజ్ మోడల్ అంటే ఇంతవరకు మార్కెట్ ఇంటీరియర్ ప్రోడక్ట్ ఎవరు కూడా ఫ్రాంచైజ్ లేరు. ఓన్లీ డీలర్షిప్ ఉన్నారు, లేదా హోల్సేల్ రిటైల్ టైప్ ఫ్రాంచైజ్ మోడల్ ఎవరు ఇవ్వలేదు. ఫ్రాంచైజ్ మోడల్ అడ్వాంటేజ్ ఏంటి, అక్కడ మా ప్రోడక్ట్ ఉంటుంది, మా ప్రైస్ ఉంటుంది, మా ఎగ్జిక్యూటివ్ ఉంటారు కాబట్టి బోర్డు మాదే ఉంటుంది. కాబట్టి కంపెనీ అవుట్లెట్ లెక్క ఉంటుంది అక్కడ కూడా. ప్లస్ అందరికి నియరెస్ట్ అందుబాటు రావాలంటే ప్రతి మండలానికి కానీ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ షోరూమ్ ఓపెన్ చేస్తాము. ఎవరైనా బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా దగ్గరకు వచ్చేసి కాంటాక్ట్, మా మార్కెట్ టీమ్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా తీసుకోవచ్చు, ఏమేమి ప్రోడక్ట్ అడ్వాంటేజ్ కస్టమర్ ఉపయోగం ఏంటంటే. నేను ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ చూపించుకుంటూ ఫ్రాంచైజ్ కి ప్రైస్ ఎంత సార్ మరి? అంటే ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అమ్మా. ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhs అమ్మా. వాళ్ళందరూ షోరూమ్ చేసుకోవాలంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్. ఎగ్జిస్టింగ్ పాత వాళ్ళు కనుక వేరే కంపెనీలో సేమ్ ప్రోడక్ట్ చేస్తూ ఆల్రెడీ డీలర్షిప్ షోరూమ్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ సాటిస్ఫాక్షన్ లేరు. ఒకవేళ మా ప్రోడక్ట్ నచ్చింది, మా ప్రైస్ నచ్చింది, మా క్వాలిటీ నచ్చింది అనుకో, ఏమైనా షిఫ్ట్ అవుతాను కనుక వాళ్ళకి ఓన్లీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ తో సరిపోతుంది. ఒక్కొక్క పీసెస్ శాంపిల్ పెట్టుకోవాలి షోరూమ్ లో, శాంపిల్ పెట్టాలి కాబట్టి 1 lakh ఇన్వెస్ట్ సరిపోతుంది. వాళ్ళందరూ హ్యాపీగా షిఫ్ట్ అవ్వచ్చు. వాళ్ళు మేము 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఆడలేదు, ఎందుకంటే సేమ్ ఫీల్డ్ ఉన్నారు, ఆల్రెడీ షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కన్వర్ట్ చేయొచ్చు. అలా చాలా మంది కన్వర్ట్ అయిన ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి మాకు కన్వర్ట్ అయ్యారు. వేరే ప్రొడక్ట్ చేసే వాళ్ళు కూడా వీఆర్ హ్యాపీ. ఓకే సార్, ఒక్కసారి ఆడియన్స్ కోసం మనకి కంప్లీట్ గా ప్యానెల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైస్ అనేది చెప్పండి సార్. చెప్తానమ్మా. ఫస్ట్ మేము లాస్ట్ స్టార్ట్ చేసిన 4 years బ్యాక్ అమ్మా. ఇది ఓన్లీ పాలిగ్రానైట్ షీట్ అమ్మా. ఇది పెయింట్ కి రీప్లేస్మెంట్. రాబోయే ఇళ్లలో ప్రతి ఇంట్లో రాబోయే ఇళ్లలో నెసరీగా కంపల్సరీ అవుతుందమ్మా. ఎందుకంటే ప్రతి ఇల్లు ఎక్కడ స్వీపేజీ, క్రాక్స్ రావడము, మచ్చలు పట్టడం, మాటి పెయింట్ చేయడము, ప్రతి మహిళ మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని నుంచి బయట రావాలంటే ఆటోమేటిక్ గా పాలిగ్రానైట్ షీట్ రావాల్సిందే. క్లాసీ లుక్ వస్తుంది. దీని లైఫ్ వచ్చి 30 years అమ్మా. 30 years కంపెనీ వారంటీ 15 years ఇస్తున్నాం మేము. దీంట్లో దాదాపుగా మేము 80 models తీసుకొచ్చామమ్మా.
ఆ రోజు 18 స్టార్ట్ చేసాము, ఈ రోజు 80 మోడల్స్ మేము లాంచ్ చేసాము. అన్ని కూడా మా ఓన్ బ్రాండ్ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ప్లస్ ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ చైనా కానీ తైవాన్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు. మేము ఫస్ట్ టైం మార్కెట్ లోకి ఏంటి జర్మనీ క్వాలిటీ లాంచ్ చేసాము. మేము కూడా చైనా వెళ్ళిన తర్వాత చూసాం, అనేక కంపెనీలు తిరిగామమ్మా. ఎక్కడ మా క్వాలిటీ సాటిస్ఫై కాలేదు. అక్కడ మంచి క్వాలిటీ కస్టమర్కి అందించాలి, తక్కువ ప్రైస్ అందించాలి కాబట్టి మేము జర్మనీకి షిఫ్ట్ అయ్యాము. జర్మనీలో మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళాము, అక్కడ క్వాలిటీ చూసాము, ప్రైస్ చూసాము, కస్టమర్కి అందుబాటులో ఉంది, కింద బిజినెస్ చేయడం అందుబాటులో ఉంది చెప్పి మేము లాంచ్ చేసామమ్మా. చూపిస్తాను, బ్రాండ్ చూపిస్తాను, ఎన్ని షీట్లు కూడా మీకు చూపిస్తాను. చాలా ఇళ్ళు వేసాము, ఇంతకుముందు కూడా వేసాము. చాలా కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగా ఉంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎక్కువ క్వాలిటీ, సర్వీస్ ప్లస్ ప్రైస్ మూడే చూస్తున్నాం ఎక్కువ. ఆ మూడిలో సక్సెస్ అయ్యడం ఈ రోజు నాడు ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసాము, ఇన్ని స్టేట్స్ లోకి వెళ్ళామమ్మా. ఎస్పెషల్గా ఏంటంటే ఏపీలో కానీ, కర్ణాటక, తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర మా షోరూమ్స్ ఉన్నాయి. ఇది ఫ్రాంచైజ్ ఇస్తాను. మిగిలిన స్టేట్స్ లో ఎవరైనా సరే, నార్త్ కానీ సౌత్ మిగిలిన స్టేట్స్ కానీ అక్కడ స్టాకిస్ట్ అపాయింట్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్టాకిస్ట్ గా అపాయింట్ కావచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అక్కడ నుంచి. సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ అనే ప్రొడక్ట్ చూపించుకుంటూ మీకు దాని అడ్వాంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను మీకు. ఓకే సార్, ఈ ఇక్కడ చూస్తున్నాం కదా సార్, ఈ ప్యానల్ ఎంత సార్ ప్రైస్? దాదాపు 2000 స్టార్ట్ అవుతుంది మా షీట్. 2000 కంప్లీట్ షీట్ 8x5 సైజ్ వస్తుంది, 3 mm థిక్నెస్ వస్తుంది షీట్ కూడా. అది డైరెక్ట్ తీసుకొచ్చి మేము ఇన్స్టాల్ చేస్తాము. ఎవరైనా ఓన్ గా ఇన్స్టాల్ చేసుకున్నా కనుక డైరెక్ట్ గా షీట్ కూడా అమ్ముతాము మేము. ఇవన్నీ చూడండి మోడల్స్, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీ అమ్మా. లోకల్ కూడా దొరుకుతాయి కానీ లోకల్ క్వాలిటీకి ఇంపోర్టెడ్ క్వాలిటీ చాలా తేడా ఉంటుంది. ఈ గ్లేజింగ్ కానివ్వండి, ఈ ఫినిషింగ్ కానీ రానే రాదమ్మా. చాలా బాగున్నాయి సార్ డిజైన్స్ అయినా. మార్కెట్ లో చాలా మంది అంటారు చాలా తక్కువ చెప్తున్నారు, మీరేంటి 2000 చెప్తున్నారు, 2500 చెప్తున్నారు. కానీ మార్కెట్ క్వాలిటీకి మన క్వాలిటీకి ఎంటర్ డిఫరెంట్ అమ్మా. కస్టమర్ చూడండి, అనేక షాపుల్లో చూడండి, అనేక షోరూమ్ లో చూడండి, మీరు అక్కడ క్వాలిటీ చూడండి, ఇక్కడ క్వాలిటీ చూడండి, అక్కడ ప్రైస్ చూడండి, ఇక్కడ ప్రైస్ చూడండి. నా క్వాలిటీ, నా ప్రైస్, నా సర్వీస్ నచ్చితేనే నా దగ్గర ఆర్డర్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి మార్కెట్ లో, కాంపిటేటర్ చాలా మంది ఉన్నారు, అందరూ అనొచ్చు. కానీ లైవ్ చూడటం బెటర్. షోరూమ్ విజిట్ చేయండి, లైవ్ చూడండి. దీనివల్ల అడ్వాంటేజ్ కూడా చెప్పానమ్మా. ఎక్కడ క్రాస్ కానీ స్వీపేజ్ కానీ చాలా మంది సఫర్ అవుతున్నారు. వాటర్ ప్రూఫ్ వాటర్ పడ్డ ఏం కాదమ్మా, నీళ్ళలో షీట్ ఏం కాదు. ఒక ఇళ్ళలో ఏంటమ్మా, పెయింట్ అయిన తర్వాత ఒక వర్షాకాలం సీజన్ వచ్చిన తర్వాత దానివల్ల ఏంటంటే స్వీపేజ్ వచ్చేసి పుట్టి ఊడిపోయి పెయింట్ పోతా ఉంది. మాటి మళ్ళీ పెయింట్ వేయాల్సి వస్తుంది. నేను లైఫ్ 30 years అమ్మా, ఒకసారి వేస్తే దీని యొక్క చూసే పని ఉండదు. చాలా మంది లేడీస్ ఎక్కువ పూజ రూమ్ లో కానీ, కిచెన్ లో కానివ్వండి, వాష్రూమ్స్ లో కానివ్వండి ఎక్కువ యూజ్ చేశారమ్మా ఇంట్లో కూడా మార్కెట్ లో. ఇది ఏంటంటే సార్, మీరు మళ్ళీ చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు సార్. ఎందుకంటే ఇంత పెద్ద తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ అని మీరు నేనట్టు కాదమ్మా, కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ లో సాటిస్ఫై అయ్యారా లేదని. నేను కస్టమర్ సాటిస్ఫై కోసం కస్టమర్ తక్కువ ప్రైస్ అందించిన ఉద్దేశంతో నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేశానమ్మా. ఇంతమంది డిస్ట్రిబ్యూటర్, డీలర్షిప్ కాన్సెప్ట్ రేట్ ఎక్కువ పడేది. నేను చూపిస్తాను ఎంతమంది బిఫోర్ ఏ రేట్ అమ్మేవాడు, రైట్ నో ఏ రేట్ అమ్ముతాం. దాదాపు నేను ఇంపోర్ట్ చేయడం వల్ల కస్టమర్ దాదాపు 40% రేట్స్ తగ్గినాయి. ఇప్పుడు బిఫోర్ ఎంత ఉండేది సార్ ఇవి షీట్స్? బిఫోర్ 2000 3200 దాకా అమ్మేవాడు షీట్. ఇప్పుడు 2000 నుంచి స్టార్ట్ చేశాను. ప్రైస్ లిస్ట్ కూడా ఫిక్స్ చేసి పెట్టాను, చూపిస్తా. ప్రైస్ లిస్ట్ లో కూడా పాత రేట్ పెట్టాను, కొత్త రేట్ పెట్టాను. సార్ కలర్ ఆప్షన్స్, కస్టమైజేషన్ ఉందా సార్? మరి కస్టమైజేషన్ ఉండదు ఎందుకంటే ఇది ఇంపోర్ట్ కాబట్టి మినిమం 40 days టైం పడుతుంది. మినిమం 50 GB ఆర్డర్ చేయాలి కాబట్టి కస్టమైజ్ చేయలేము. అదే కస్టమైజ్ లోకల్ మార్కెట్ లో వాళ్ళు చేస్తారు కస్టమైజేషన్, కానీ క్వాలిటీ తక్కువ, ఉపయోగం లేదు కస్టమైజ్ చేయడం వల్ల. ఇవి ఏంటంటే మీకు లైఫ్ ఇస్తాయి, చాలా 30 years వరకు యూజ్ చేయొచ్చు అని అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒకటి చూడండి, ఇది మ్యాట్ ఫినిష్ కింద వస్తుంది. ఇది నేచురల్ గ్లాసీ, అన్ని గ్లాసీ వద్దనుకున్న మ్యాట్ కింద వస్తుంది. ఇక్కడ టీవీ లో కానివ్వండి, ఒక ఆఫీస్ లో కానివ్వండి, ఇక్కడ హోమ్ థియేటర్స్ లో కానీ ఈ గ్లాస్ లేకుండా వాడుతుంటారు. ఇవి ఫినిషింగ్ లో వస్తుందంటే నేచురల్ లుక్ అనిపిస్తుంది, స్టోన్ లెవెల్ అనిపిస్తుంది. దాదాపు దీనిలో కూడా 10 patterns ఉన్నాయి, కొత్తగా లాంచ్ చేసినాయి. రాబోయే రోజులు ఇవి కూడా ఇంక్రీజ్ చేస్తాము. ఇవి కూడా ఫ్లూట్ మోడల్ మ్యాట్లు, ఇవన్నీ ఫ్లూట్ అనమాట. ఇవన్నీ చాలా అంటే కస్టమర్ డైరెక్ట్ లైవ్ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు షీట్ ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందో మామూలు డిస్ప్లే చూపిస్తారు. సార్ ఆల్ ఓవర్ ఇండియాకి మీరు షిప్పింగ్ చేస్తారా మరి? ఇన్ కేస్ ఇప్పుడు మా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో మా షోరూమ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మేము ఫ్రాంచైజీ ఇస్తున్నాము. హైదరాబాద్ మొత్తం మేమే రిటైల్ చేస్తాము. బయట స్టేట్స్ లో ఎవరైనా వేరే స్టేట్స్ లో, ఈ 3 states కాకుండా కావాలని స్టాకిస్ట్ అపాయింట్ చేస్తామా. స్టాకిస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు.
స్టాక్ నుంచి ఫ్రాంచైజ్ వెళ్ళిపోతాం మొత్తం స్టేట్స్ కన్నిటి కూడా. ఓకే. కొంతమంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేయలేరు కదా, సో ఆన్లైన్ లో అయినా మీరు వాళ్ళకి నచ్చింది మోడల్ పెడితే మీరు షిప్పింగ్ చేస్తారా? షిప్పింగ్ చేస్తారమ్మా. 90% షోరూమ్ రావడానికి దగ్గర వరకు చూడండి, ఎందుకంటే లైవ్ చూడటం వేరు, ఆన్లైన్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు, క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎవరైనా అన్ఫార్చునేట్ రాలేకపోయారు అనుకోమ్మా, అటువంటి వాళ్ళకి నేను వీడియో కాల్ చూపిస్తాను, వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎక్స్టీరియర్ పర్పస్. ఇది న్యాచురల్ స్టోన్. ఇది ఇది కూడా కొత్తగా లాంచ్ చేసాము. మరి ఎక్కడైనా బాల్కనీస్ కానీ విల్లాస్ కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. సేమ్ స్టోన్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది కూడా అంటే లైక్ మనం కింద స్టోన్ లాగానే ఉంది సార్, సేమ్ న్యాచురల్ స్టోన్ అమ్మ. ఇది నేను 2 mm థిక్ కట్ చేసి పెడతారు. దీంట్లో కూడా 15 మోడల్ దాకా ఉన్నాయి. ఇవి కూడా ఎలివేషన్ కానీ ఎక్కడైనా వాడచ్చు. వీటిలో కొంతమంది రెస్టారెంట్ లో కూడా వాడతారు, రఫ్ అండ్ టఫ్ వాటర్ రెస్టారెంట్ లో కూడా వాడుతుంటారు సార్. సార్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి సపరేట్ ప్యానెల్స్ కదా, ఈ ప్యానెల్స్ పేరేంటి సార్? ఇది WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటారమ్మా. ఇవన్నీ జనరల్ గా ఎక్కువ టీవీ యూనిట్స్ కానీ, ఒక సోఫాల బ్యాక్ సైడ్ కానీ, ఒక రిసెప్షన్ బ్యాక్ సైడ్ కానీ, ఒక హాస్పిటల్ కౌంటర్స్ కానీ ఎక్కువ వాడుతుంటారు. ఇప్పుడు మనం చూస్తే కొత్తగా పెట్టిన పార్లమెంట్ లో కానీ అసెంబ్లీ కూడా అన్ని ఇవే వాడడం ఎక్కువ. స్పీకర్ బ్యాక్ సైడ్స్ ఇవే కనబడుతుంటాయి. రాబోయే ట్రెండింగ్ ప్రోడక్ట్. మీకు ఇంతకుముందు చాలా మంది ఎక్స్టీరియర్ కూడా యూస్ చేయడం చూసాను సార్ నేను, లైక్ షాపింగ్ మాల్స్ లో క్వాలిటీ కూడా వేరే ఉంటుంది. అది కూడా మనకి చూపిస్తాను. ఇది ఓన్లీ ఇంటీరియర్ క్వాలిటీ. ఇది రాకముందు ఏంటో వుడ్ లో చేసేవాళ్ళు, చేసే డెకోమెంట్ కానీ అలాంటి చేస్తుండేవాళ్ళు. చెదలు బట్టి పాడైపోతా ఉండే, వర్క్ కొంచెం ఎక్కువ, కాస్ట్ కూడా ఎక్కువ పడేది. ఆ రోజు దాదాపు 700 పడితే ఈ రోజు దాదాపుగా 250 లోపల మేము విత్ ఫిట్టింగ్ చేయిస్తాం మొత్తం. అంటే ఈ మొత్తం ఈ విడ్త్ అండ్ డయామీటర్ లో మనకి 250 లో వచ్చేస్తుంది కాదు, 50 స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది, పీస్ లెక్క ఉంటుంది దీంట్లో కూడా మొత్తం. ఇది 8 inches బై 9.5 feet హైట్ వస్తుంది. అక్కడ ఎన్ని పీసెస్ దాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి మేము ప్లేస్ చేస్తాం. ఒక ప్యానల్ వచ్చేసి ఎంత సార్ ప్రైస్? ఇది ఓన్లీ 1 panel దాదాపు 800 రూపీస్ అమ్మ. కస్టమర్ 800 రూపీస్ ఉంటుంది. కస్టమర్ చూపిస్తాను. ఇది బిఫోర్ ఎంత అమ్మేవాళ్ళు, ఈ రోజు ఎంత అమ్మే కూడా చూపిస్తాను మీకు రైట్ గా. ప్లస్ మార్కెట్ లో అనేక క్వాలిటీ దొరుకుతుంది. మా క్వాలిటీ ఎలా చెక్ చేయాలి కస్టమర్ బిహేవియర్. ఇది చూడండి, ఫస్ట్ బేస్ మొత్తం వైట్ రావాలి, ఫుల్ వైట్ వస్తే ఒరిజినల్ మెటీరియల్ అన్నమాట. ఇది ప్యూర్ మెటీరియల్. కొన్ని వాటికి ఇది రాకుండా ఓన్లీ ఇదే ఉంటుంది కదా సార్? ఉంటుందమ్మా. ఇది బ్లాక్ వచ్చినా సరే, గ్రే వచ్చినా సరే మిక్సింగ్ చేస్తారు, రీసైకిల్ ప్రోడక్ట్ వాడతారు. ప్లస్ ఈ థిక్నెస్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఇలా ప్రత్యేక చేయడం మార్కెట్ లో ఇరిగిపోతా ఉంటాయి, మాది ప్రత్యేక పోదన్నమాట. ఇది ప్లస్ పైన PVC ఫిల్మ్, WC ఫిల్మ్ వస్తే కాస్ట్ ఉండమ్మా. ఇది మాది WC ఫిల్మ్ వాడతాము. ప్లస్ ఒరిజినల్ మెటీరియల్. ఎంత వైట్నెస్ చూడండి, మీరు మార్కెట్ ఎక్కడ దొరకదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నేను చెప్పిన ప్రైస్ కి, నేను తెచ్చిన క్వాలిటీకి ఏ షాప్ కూడా ఇవ్వలేరు, ఏ షోరూమ్ కూడా ఇవ్వలేరమ్మా. కస్టమర్ చూడండి, అన్ని షోరూమ్ చూడండి, అన్ని షాప్ చూడండి, తర్వాత నా దగ్గర విజిట్ చేయండి. మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీ దగ్గర ట్రస్ట్ ఉంటుంది. తప్పక 4 years ఎక్స్పీరియన్స్. మార్కెట్ లో ఎలాంటి క్వాలిటీ అమ్ముతున్నారు, ఎలాంటి ప్రైస్ అమ్ముతున్నారు, దాన్ని బట్టి నేను ఇంపోర్ట్ చేశానమ్మా. లేకపోతే నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేసి మంచి క్వాలిటీ కనుక సర్వీస్ లేకపోతే నేను నిలబడను. అవును సార్. అట్లా దీంట్లో కూడా మోడల్స్ అమ్మా. దీంట్లో కస్టమర్స్ కావాల్సింది కూడా అదే కదా సార్, నమ్మకం కావాలి. ఇది 28 mm అంటే ఇది 24 mm. ఇట్లా దాదాపుగా 17 mm అన్ని కూడా. దాదాపు 8 ప్యాటర్న్స్ ఉన్నాయమ్మా. ఫ్లూట్ లో డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లూట్ చిన్న ఫ్లూట్ వచ్చారు, ఇట్లా సైజ్ అనేది చిన్నగా పెద్దగా మారుతా ఉంటుంది అన్ని కూడా. కస్టమర్ దాదాపు 55 కలర్స్ ఉన్నాయి. దీంట్లో చూసి ఈ క్యాబిన్స్ అన్ని కూడా డైరెక్ట్ లైవ్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత. ఇట్లాగే లుక్ వైజ్ కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చాక ఏది వేస్తే బాగుందో వాళ్ళకి డిసైడ్ అయిపోతారు. ఇవన్నీ కూడా WC ప్యానల్స్ మొత్తం కూడా. ప్లస్ సీలింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా సీలింగ్ వేసింది కూడా చాలా బాగున్నాయి సార్. లైక్ అంటే రిచ్ లుక్ వస్తున్నాయి చూడడానికి కూడా. ఇవి రాకముందు కార్పెంటర్ చేయలేకపోయాడు, చిన్న చిన్న ఫ్లూట్ అసలు చేయలేకపోయేవాడు. అప్పుడు వచ్చి రెడీమేడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇది అయిపోతుంది. ఈ క్యాబిన్ అంతా ఇది కూడా ఇది కొత్త మోడల్. మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఈ మోడల్. ఫస్ట్ టైం మేమే లాంచ్ చేసాం. మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసి మేము తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని రాబోయే మిగిలిన కంపెనీలు వస్తాయి మార్కెట్ లో, కానీ మేమే ఫస్ట్ లాంచ్ చేసింది. లాంచింగ్ అనేది మీరే కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువ ఉంటారు సార్ దీనికి. అవునమ్మా, బాగా మూవ్ అవుతున్నాయి మొత్తం. ఇవి ఈ ప్యానల్ 12 mm. ఇది కూడా అంటే ఒక్కొక్క ప్యానల్ ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా సార్? ఒక 100 రూపీస్ వేరియేషన్. మిగిలిన కూడా సేమ్ ప్రైస్ ఉంటాయి కూడా. ఒక 28 మిగిలిన ఒక 100 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. మీకు ప్రైస్ లిస్ట్ నేను చూపిస్తాను. ఇవన్నీ సోఫిట్ ప్యానల్స్ అమ్మాయి సీలింగ్ పర్పస్ వాడతారు. ఇవి కూడా దాదాపు 8 మోడల్స్ దీంట్లో కలర్స్ ఉన్నాయి. బాక్స్ సీలింగ్ అంటారు, సోఫిట్ సీలింగ్ అంటారు. దీంట్లో ఇది 1.2 వాల్ సీలింగ్ కూడా వాడచ్చు. వాల్ సీలింగ్ వాడతారు మనం ఇక్కడ వాడే. ప్లస్ షోరూమ్ అంతా కూడా సీలింగ్ దీంతో చేయండి. షోరూమ్ అంతా మొత్తం ఇదే మెటీరియల్ చేసాము.
ఇది 1.2 థిక్నెస్ ఉంటుందమ్మా, 1 ఫీట్ విడ్త్ వస్తుంది, 12 ఫీట్ లెంత్ వస్తుంది. ఓకే మార్కెట్ లో అనేక దొరుకుతున్నాయి. ఇంతకుముందు జిప్సం బోర్డ్ చేసి చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. కానీ చెదలు రావడం కానీ, పైన స్వీపేజ్ రావడం కానీ, స్వీపేజ్ రావడం వల్ల మచ్చలు పట్టడం కానీ, మళ్ళీ పెయింట్ వేసి వచ్చేది. ఇది వన్స్ చేసేది దీని లైఫ్ టైం ఉంటుంది, దాదాపు 45 years ఉంటుంది. 45 years. ఎస్, ఇది ఏమి కాదు, ఫ్లెక్సిబుల్, మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేసినా దీన్ని బ్రేక్ అవ్వదమ్మా. బ్రేక్ అవ్వదు. దయచేసి కస్టమర్ గమనించండి, దీని థిక్నెస్ కానీ, క్వాలిటీ కానీ, ఫ్లెక్సిబుల్. మార్కెట్ దొరికి చాలా మంది బ్రేక్ అయిపోతున్నాయి. కంపేరింగ్ చేయండి మార్కెట్, సేమ్ షీట్స్ సేమ్ కలర్ ఉన్నట్టు కానీ క్వాలిటీ డిఫరెన్స్ అమ్మ పంపినోడు కదమ్మా ఎవరికి కూడా. ఇది అంటే కొన్ని ఫోల్డింగ్ చేసే బ్రేక్ అయిపోతూ ఉంటాయి కూడా, చాలా కూడా బ్రేక్ అవుతాయి. పైన ఫిలిం కూడా చాలా నీట్ గా ఉండదు, మన ఫినిషింగ్ కూడా. చూడండి మార్కెట్ గమనించండి, నేను ఇచ్చే ప్రైస్ కానీ, వాళ్ళు ఇచ్చే ప్రైస్ కానీ, వాళ్ళ క్వాలిటీ కానీ, నా క్వాలిటీ కానీ ఎంటైర్ డిఫరెంట్. నేను ఏ షోరూమ్ వాళ్ళు కూడా ప్రైస్ చెప్పరు, క్వాలిటీ గురించి చెప్పరు. నేను క్వాలిటీ చెప్తున్నా, ప్రైస్ చెప్తున్నాను, ఎక్కడి నుంచి అని చెప్తున్నాను. అవన్నీ చూసినాక నా దగ్గర తీసుకొని కూడా చెప్తున్నాను నేను. ఓకే సార్, ఇది వాటర్ అన్ని కూడా వాటర్ వాటర్ లో పెట్టా కానీ, నేను బాక్స్ లో పెట్టి వాళ్ళు వాటర్ లో పెట్టాను చూపిస్తాను. వాటర్ లో పెట్టింది కూడా వాటర్ ఉంటుంది, దీనిలో ఫైర్ కూడా ఉంది. ఫైర్ చేసిన దీనికి ఏం కాదమ్మా అసలు. ఓకే ఫైర్ చేసినా ఏం కాదమ్మా, ఫైర్ కూడా మీకు చేసి చూపిస్తాను దీన్ని. సార్ ఈ ప్యానల్ ఏంటి సార్? ఇది అయితే PVC ప్యానల్ అమ్మా, ఇది 15 inch ప్యానల్ వస్తుంది. ఇది మార్కెట్ జనరల్ దీంట్లో దాకా ఈ 5 మోడల్స్ కలర్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఈ 5 కలర్స్ దీంట్లో చూసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే ఈ సోఫిట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, కాస్ట్ తక్కువ తీసుకోవచ్చు అమ్మా. 120 rupees ఫర్ అసెప్ట్ విత్ ఛానల్ మేము ఫిట్ చేస్తున్నాం. మంచి క్వాలిటీ ఛానల్ పడుతున్నాము. లేదు ఛానల్ ఒక్కరేమో ఓన్లీ పీస్ ఇస్తాను వాళ్ళకి, వాళ్ళే ఫిట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో అబ్జర్వ్ చేయండి, ఈ క్వాలిటీ ఎక్కడ దొరకవమ్మా. ఎందుకంటే ఈ 50 ప్యానల్ దొరకలేదు, ఉనక్కితే పోతా ఉంటాయి, బెండ్ అయిపోతా ఉంటాయి అమ్మా. ఇది అవ్వచ్చు చూడండి, ఇది ఏమి ఎక్కి నుంచున్నా కాదమ్మా, ఏం కాదు. చూడండి దాదాపు మోర్ దాన్ 90 kilos అమ్మా నేను ఉన్నది. క్లోజప్ లో చూపించుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ కాకుండా. అవును, అంటే ఇట్లా నార్మల్ గా ఇట్లా ప్రెస్ చేసే కొన్ని వంగుతాయి సార్, వంగట్లేదు, అంటే స్ట్రాంగ్ గా హెవీగా ఉంది మీది. స్ట్రాంగ్ ఇవన్నీ ఫ్లాట్ అమ్మా, ఇవన్నీ 2 కింద వస్తున్నాయి. ఫ్లూటెడ్ ప్యానల్స్ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇది 120 ఫర్ అసెప్ట్ విత్ ఫిట్టింగ్ మేమే చేస్తామా, విత్ ఛానల్ సహా మేమే చేస్తాం. ఓకే ఫిట్టింగ్ ఫ్రీనేనా సార్ మరి? అంటే కాస్ట్ దాంట్లో యాడ్ చేస్తామా, 120 యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీలో ఎక్కడే మేము చేస్తాం. సార్ వాటర్ ప్రూఫ్ అన్నారు కదా ప్రొడక్ట్స్ అన్ని కూడా, వాటర్ ప్రూఫ్ ఎలా ప్రూవ్ చేస్తారా సార్ మాకు ఒకసారి? ఇదిగోనే మేము ప్రతి షీట్ కానీ, ఇది పాలిగ్రాఫ్ షీట్ ఇది వాటర్ లో పెట్టాను, లైవ్ పెట్టే చూడండి. మా షోరూమ్ స్టార్ట్ అయిన పెడతాం, వాటర్ ఇలాగే ఉంటుంది దీంట్లో కూడా. ఓకే, అంటే ఎన్ని డేస్ అయినా కూడా పెట్టి మేము వాటర్ లో పెట్టింది. ఓకే 2 years నుంచి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. ఇదే సోఫిట్ దా మీది. ఓకే, ఇందాక అడిగారా మీరు సోఫిట్ గురించి? అవును, ఎందుకంటే జిప్సం బోర్డు చేయడం వల్ల అనేక మంది పాడైపోతుంది. ఇది వాటర్ లో కూడా ఏం కాదమ్మా. వావ్, అంటే లైవ్ లో చూపిస్తుంటే షాకింగ్ ఉంది సార్ కొంచెం నాకు. నేను ఫైర్ రిటర్న్ అని చెప్పాను, ఫైర్ కూడా చూపిస్తాను. ఏమైనా పెట్రోల్ పోస్తాను, లైవ్ గా అడ్డి చూపిస్తాను. ఓకే, అది పోసేది పెట్రోల్ అమ్మా. ఓకే, ఇది పెట్రోల్ పోసి ఇప్పుడు మంట అంటిస్తారా? మంట అంటిస్తానమ్మా, మీరేం భయపడమాకండి. చూడండి, లైవ్ చూడండి. ఏం కాలిపోదా అమ్ము? ఏం కాదమ్మా, మీకు షీట్ డ్యామేజ్ ఎక్కడ కూడా మీకు 200 టెంపరేచర్ కి ఏమి కాదమ్మా అసలు. ఇది సీలింగ్ పర్పస్ వాడేదమ్మా. ఇది ఏంటి సార్, ఎలా సార్ ఇది ఎలా పాసిబుల్ అసలు? ఏ కంపెనీ వాడు చూపించాలి, నా క్వాలిటీ బాగుంది కాబట్టి అసలు నేను చూపించగలుగుతున్నాను. మీరు చూడండి, ఇక్కడ బ్లాక్ మచ్చ ఏర్పడింది, మీకు బాగా చూడండి. ఇది క్లీన్ చేస్తాడు, క్లీన్ చేసి చూపించింది. ఇక్కడ కూడా బ్లాక్ మచ్చ ఏర్పడింది, ఓన్లీ క్లీన్ చేసి తెలిపోతుంది మొత్తం కూడా టోటల్ గా. అది ఇన్ కేస్ కలర్ చేంజ్ అయినా కూడా తోడిపేస్తే పోతుంది, పైన వచ్చిన మనకి ఫ్యూయల్. అవునమ్మా అంతే. చూడండి బ్లాక్ ఉంది కదా, క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది ఇది కూడా. నైస్ సార్. ఇన్ కేస్ ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అలా ఇంట్లో అయినా కూడా ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైర్ అవ్వాలని కోరుకోవడమా, ఇక దురదృష్టం ఎంబడించి ఎక్కడ ఫైర్ అయినా కూడా అంతవరకు స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఎక్కడ స్ప్రెడ్ కాదు, అంత హోల్ పడుతుంది అంతే. 200 దాటితే హోల్ పడదు, లేకపోతే హోల్ కూడా పడదు. ప్రొటెక్షన్ లాగా కూడా యూస్ అవుతుంది, ఎందుకంటే ఒక సైడ్ అంటుకుంది అంటే మొత్తం అంటుకుంటుంది కదా, ఇదేంటంటే అక్కడికే ఆగిపోతుంది మంటని. వావ్, సో ఈ బెనిఫిట్ కూడా ఉంది సార్. అవునమ్మా, నైస్. వాటర్ ప్రూఫ్ అంటే ఫైర్ అయినా ప్లస్ ఎక్కడ చెదలు పట్టదు మీకు అసలు దీంట్లో. వావ్, చెదలు పట్టదు, ఫైర్ అవ్వదు, వాటర్ అవ్వదు, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సార్.
నైస్ సార్. ఇక్కడ లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి సార్. ఈ ప్యానెల్స్ ఏంటి సార్? ఇవన్నీ చార్కోల్ ప్యానల్స్ అమ్మా. ఎక్కువ జనరల్ గా టీవీ బాగా వాడతారు. అంటే ఇవి మంచి షైనింగ్ కూడా అవుతున్నాయి మధ్యలో. అవునమ్మా. ఓకే. షైనింగ్ చార్కోల్ ప్యానల్స్ అంటే ఇలా వస్తుంది. అది థిక్నెస్ గా ఇవి లెంత్ వస్తుంది. ప్లస్ వీటిలో అంటే షటిల్ గా వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్ అమ్మా. ఈ 3 కలిపేసుకోవచ్చు, ఈ 2 కలిపేసి, ఈ 2 కలిపేసి ఎలాగైనా వేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ అనమాట. అట్లా ఒక్కొక్క కలర్ ఏది నచ్చితే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. కొన్ని సెట్లు మాదిరి కొన్ని నాలుగు విడివిడిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చార్కోల్ ప్యానల్స్ అమ్మా. ఎక్కువ టీవీలు బాగా పడతారు వీటిని. ఓకే. టీవీ యూనిట్స్ కావాలి, ఎందుకంటే టీవీ చూసేటప్పుడు ఇంటీరియర్ కూడా లుక్ బాగుంటేనే మనం చూడాలి. ఎక్కడ చెదలు పట్టదు, పాడైపోదు, క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ పట్ట కూడా మీకు ఏం కాదు దీంట్లో కూడా అసలు. అవును. అంటే ఇన్ని విధాలుగా బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి సార్. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కంపేర్ చేస్తే తక్కువ ఉంటుందమ్మా. అవును. 30 years మనము పెయింట్ వేసుకోకుండా ఉండొచ్చు అని అంటే మంచి సేవింగ్స్ సార్. ఇంత తక్కువ ప్రైస్ లోనే మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటే. ప్రతి వాళ్ళు ఆలోచించారు కదమ్మా. ఒకసారి పెయింట్ కంటే ఇది ఎక్కువ అవుతుంది అనుకుంటారు కానీ దీని లైఫ్ టైం ఎంత, దాని లైఫ్ టైం ఎంత చూడట్లేదు. అవగాహన లేక దీని ఎంత చూడట్లేదు. అదే మన కస్టమర్ చెప్పాలి అనుకోమా, ఆటోమేటిక్ అర్థం ఉంది వాళ్ళకి కూడా. అవును, మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. ఏంటంటే చాలా మంది ఆ థాట్ ప్రాసెస్ అనేది రాదు. ఏంటంటే పెయింటింగ్ 30 years లో మనం మినిమం ఒక 10 times 15 times వేయిస్తాము. అదే బడ్జెట్ పెడితే ఇది క్లాసీగా ఉంటుంది. ప్లస్ పెయింట్ మన అంత కష్టపడాల్సిన అవసరం లేదు, 1 time లో అయిపోతుంది మనకి. సో ఖచ్చితంగా ఆలోచించండి, ఎందుకంటే హౌస్ మనకి చాలా బాగుంటుంది. అలాగే పెయింటింగ్ వేసి చిరాకు పడకుండా అన్నిసార్లు సర్దుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెయింటింగ్ అంటే. మళ్ళీ ప్లస్ మనకి పెయింట్ పోయినప్పుడు కూడా లుక్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాంటి అంత వద్దు, మనకి మంచిగా ఉండాలి హౌస్ అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సార్. సో నేనైతే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంటాను సార్, ఏంటి అని అంటే అదర్ వాళ్ళతో కంపేర్ చేసి మీ దగ్గరికి కస్టమర్స్ ఎందుకు రావాలని నేను ఎవ్రీవన్ అడుగుతాను సార్, ఏ వీడియో చేసినా కూడా. కానీ మీ మాటలు చూసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపిస్తలేదు, ఎందుకంటే నేనే ట్రస్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో కానీ కస్టమర్స్ కి అందరికి ఒకసారి క్లారిఫై చేయండి సార్, ఎందుకంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసి మీరు ఎందుకు బెస్ట్ అంటారు? డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి మార్కెట్ లో కస్టమర్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరమ్మా. అవును. ఇంపోర్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డీలర్, సబ్ డీలర్ నెక్స్ట్ కస్టమర్ కి వెళ్తున్నారు. అయితే హోల్సేల్ రిటైల్ షాపులకు వెళ్తున్నాయి కాబట్టి మేము డైరెక్ట్ గా మా చేది నెక్స్ట్ కస్టమర్ కి వెళ్తాంది. అవును, మధ్యలో ఉన్న 5 steps లేకుండా ఎక్కువ ఎక్స్ట్రా యాడింగ్ మనీ లేకుండా. ఇంతకుముందు 5 steps చేయడం వల్ల ఏ ప్రైస్ ఉంది, మేము డైరెక్ట్ చేయడం వల్ల ఏ ప్రైస్ ఉంది, మీరు డైరెక్ట్ లైవ్ చూపిస్తాను. ఒకసారి చూపియండి సార్, మా వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఈ డబ్ల్యూసీ ఫ్లూటెడ్ ప్యానల్ అనేది నేను మీకు చెప్పాను కదా, క్వాలిటీ ఆల్రెడీ ఎలా చెక్ చేసుకుని మీకు అక్కడ చూపించాను. ప్లస్ ఈ వైట్ ఫేస్ ఉండాలి, థిక్నెస్ ఉండాలి, మంచిగా హెవీగా ఉండాలి. నేను మీరు నుంచున్న తొక్కిన ఏం కాదు, నుంచుని తొక్కిన కూడా మేము చూపిస్తాను ఒకసారి. 2 days చూడమని పట్టుకుని మార్కెట్ చేతు నొక్కితే పోతాయి, మేము నుంచుందా ఏం కాదు. అనేక వీడియోలు నేను చూపించాను మీకు అలా. అవును సార్. అవును, క్వాలిటీ బెస్ట్. చూడండి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ దీన్ని ఇదే ప్యానల్ మళ్ళీ దట్ 1400 కమ్మాను ఈ ప్యానల్ ని. 24 mm సైజ్ ఇది 1400 కమ్మాను. ఇప్పుడు కొద్ది 800 రూపీస్. నేను ఇప్పుడు మోర్ దాన్ 40% తగ్గింది. కస్టమర్ ఇంతకుముందు ఈ రేట్ లో కొన్న దగ్గర చాలా మంది ఉన్నారు. లైవ్ వాళ్ళు తగ్గిపిస్తాను మీకు. ఇక్కడ ప్రైసెస్ కూడా పెట్టాను నేను. డైరెక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ నుంచి తేవడం వల్ల మీరు ఇంత తక్కువ ప్రైస్ పడుతుంది. నా తర్వాత ఎవరు కస్టమర్ లేరు కాబట్టి. అవును, కాబట్టి నాకు ఎందుకంటే ఫ్రాంచైజ్ తీసుకుంటే హ్యాపీగా కస్టమర్ కానీ తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీ బిజినెస్ చేయొచ్చు. ఇది సోఫిట్ ప్యానల్స్ అమ్మా. ఇది సోఫిట్ చెప్పగా సోఫిట్ చూడండి మీరు. బిఫోర్ 18 అమ్మా, ఇప్పుడు 1380. ఓకే, అప్ టు నియర్లీ 20-30% తగ్గుతుంది సార్. తగ్గుతుంది. మరి ఈ రేట్ 1800 అమ్మకుండా పెట్టలేదు. ఆల్రెడీ కస్టమర్ కొన్నారు కదా, ఇందులో ప్రైస్ దగ్గర ఉంది కదా. నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేయడం వల్ల ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాను. అలా ప్రతి దాంట్లో ఈ పాలిగ్రాఫ్ షీట్లు 3000 నుంచి 2000 పెట్టాను. ఇప్పుడు 2800, 2500 ప్రతి దాంట్లో 20% మినిమం అన్నిట్లో కూడా. అంటే మినిమం 20% ఒక్క షీట్ లోనే తగ్గితే బల్క్ లో తీసుకున్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. 50,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ లో అనేక కంపెనీలు వచ్చినాయి, అనేక షోరూమ్స్ వచ్చినాయి అమ్మా. అందరి దగ్గర చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరు క్వాలిటీ చూడండి, అందరు ప్రైస్ చూడండి, మా ప్రైస్ చూడండి, మా క్వాలిటీ చూడండి, మా సర్వీస్ చూడండి. నెక్స్ట్ అప్పుడే మా దగ్గర ఆర్డర్ చేయండి. డైరెక్ట్ నాది బాగుందని నేను చెప్పట్లేదు, నా ప్రైస్ నా క్వాలిటీ చెప్పాను. కస్టమర్ కి చెప్తున్నాను క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత కొనమని చెప్తున్నాను నేను. అట్లా ఎవరైనా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అండి, మంచి షోరూమ్ పెట్టుకోండి,
మార్కెట్ ఎక్కడైనా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో ఎక్కడ మీ కస్టమర్ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ప్లస్ వేరే స్టేట్స్ దగ్గర స్టాకిస్ట్ అపాయింట్ చేసి చెప్పాను. ఎవరైనా స్టాకిస్ట్ పర్పస్ కావాలన్నా మా మార్కెటింగ్ టీం ఉంటుంది, స్క్రీన్ నెంబర్ ఉంటాయి, కాల్ చేస్తే కస్టమర్ కానీ బిజినెస్ చేయాలనుకున్నాడు కదా ఎవరైనా గైడ్ చేస్తాను. నైస్ నైస్ సార్, చాలా అంటే యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే మీరు ఇస్తున్నారు పబ్లిక్ కి కూడా. ఎందుకంటే తక్కువ ప్రైస్ లోనే ఇవ్వడం అనేది అందరికి పాసిబుల్ కాదు, కానీ ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి ప్యానెల్స్ ఇవ్వడం కూడా అది ఒక మంచి పని అని చెప్పొచ్చు. గత 4 సంవత్సరాలు మాకు వచ్చిన అనుభవం కానీ మా మీద ట్రస్ట్ గానే అమ్మా. ఆ ట్రస్ట్ ఒకసారి కస్టమర్ మీ దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ ఇంకొక 10 మందిని తీసుకురావచ్చు అంత మీరు ట్రస్ట్ ఇస్తున్నారు సార్. సో మనకి మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు మీ దగ్గరకు ఒకసారి వస్తే చాలు, ఇన్ కేస్ మేమైనా కూడా మళ్ళీ ఇంకా ఒక 10 మెంబర్స్ కి సజెస్ట్ చేయగలం మీ షాప్ ని. అలా ఉందన్నమాట క్వాలిటీ కూడా, మేము కూడా చూసాం కదా. సో చూసాం కదా, మంచి క్వాలిటీలో మంచి అంటే తక్కువ ప్రైస్ లోనే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో వెంటనే ఎవరికైనా కొత్తగా హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మంచిగా యూనిక్ గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి. ఈ షాప్ లో మనకి ఎస్ఈ గ్లోబల్ ఇంపోర్ట్స్ లో మనకి డైరెక్ట్ వీళ్ళు ఇంపోర్ట్ చేయడం వల్ల మంచి ప్రైస్ లో, తక్కువ ప్రైస్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సార్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రైస్ లో దీంట్లో ఏమన్నా మీకు తక్కువ ఎక్కువలు ఉన్నా కూడా మనకి సార్ తో మాట్లాడితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సైన్ ఆఫ్.